మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. ఏదైనా సరే మనము ఏది చెప్దామన్నా సరే ప్రతి సమస్య కూడా డబ్బు, ఆస్తి, అలానే ఏదో ఒక తగాదా రోజుకి ఎక్కడో దిక్కినా ఏదో విధంగా జరుగుతూనే ఉందని చెప్పొచ్చు. అయితే పార్వతీపురం మన్యం జిల్లా కురుపంలో ఒక విషాదకర సంఘటన జరిగింది. కేవలం పొలంలోకి మేకలు వచ్చాయనే నెపంతో. అయితే వాళ్ళ ఇరు కుటుంబాలకి కూడా ముందు నుంచి చిన్నపాటి తగాదాలు ఉండటంతో ఆ ఆ తగాదాలే అదునుగా చేసుకొని ఒక వ్యక్తి అయితే మేకలు కాస్తున్న యజమానిపై అయితే కర్రలతో దాడి చేశాడు. అయితే వీళ్ళిద్దరి మధ్య ఈ ఇరు కుటుంబాల మధ్య కూడా ఎప్పటి నుంచో తగాదాలు ఉన్నాయి. మనస్పర్ధల కారణంగా ఈ మేకలు పొలంలోకి వెళ్ళాయి అనే నెపంతో ఎవరైతే రాములు ఉన్నారో రాములు తలపై కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేశారు. దాడి చేయడంతో అక్కడే కుప్పకూలిపోయాడు ఎవరైతే ఉన్నారో రాములు. వెంటనే కుటుంబ సభ్యులు వచ్చి కురుపం హాస్పిటల్కి అయితే సైకిల్ మీద తీసుకెళ్లారు. అయితే సైకిల్ మీద తీసుకువెళ్లేసరికి అతను రక్తపు మడుగులో ఉండటం, వెళ్ళి చికిత్స కొనసాగించేసరికి అప్పటికే మృతి చెందినట్లయితే వైద్యులైతే తెలిపారు. అయితే దీనిపై కేసు నమోదు చేసి అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే దీంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు కుటుంబ సభ్యులని చెప్పొచ్చు. కుటుంబ సభ్యులు తీవ్రంగా రోధిస్తున్నారు. ఎన్ని సమస్యలు ఉన్నా, ఏ గొడవలు ఉన్నా సరే ఇలా మనిషిని ఇలాగ చితగబాదేయడం ఏంటి అని అయితే వాళ్ళైతే వాపోతున్నారు. అయితే మేకలు కాస్తున్న సందర్భంలో పొలంలోకి వెళ్ళాయి మేకలు అనే నెపంతోనే కర్రలతో దాడి చేశారనేసి అయితే రాములు కుటుంబ సభ్యులైతే తెలుపుతున్నారు. దీంతో మా భర్త లేనప్పుడు మేమెందుకు అనేసి వాళ్ళు కన్నీరు మున్నీరుగా అయితే ఆసుపత్రి పరిసరాల్లో వాళ్ళు రోధిస్తున్న తీరు అయితే వర్ణాతీతమని చెప్పొచ్చు. చాలా చాలా దారుణంగా అనమాట. అంటే వాళ్ళు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలా కనిపిస్తుంది. అంటే మేకల్ని కాసుకుంటూ మేము జీవనం సాగిస్తున్నామని కేవలం మనస్పర్ధల కారణంగా ఎప్పటి నుంచో మాకు ఉన్న మనస్పర్ధల కారణంగా ఇలాగా కర్రలతో దాడి చేసి నా భర్తని హత్య చేశారని అయితే బాధితులు అయితే వాపోతున్నారు. బాధితులు అయితే తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు.